ఇప్పుడు వినిపిస్తుంది కదండి వాయిస్? ఓకే. వినిపిస్తుంది సార్. స్క్రీన్ కూడా కనిపిస్తూనే ఉండొచ్చు మీకు. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, ఇప్పుడు సిఆర్పిసి జస్ట్ రివిజన్ చేద్దాము, ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చాయి కదా, అందుకని జస్ట్ రివిజన్ చేద్దాము. ఆ, అంటే అన్ని నేను ఇప్పుడు ఐప్యాడ్లో చేస్తున్నా, అందుకని ఎక్కువ చేయలేకపోతున్నాను. సరే, ఒక రివిజన్ అయినా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇది 1973 సిఆర్పిసి యాక్ట్ పేరు తెలుసు మీకు అందరికీ. ఇది 1 ఏప్రిల్ 1974 నుంచి ఫోర్స్ లోకి వచ్చింది. ప్రెసిడెన్షియల్ అక్సెంట్ 25 జనవరి 74 లో వచ్చింది, అందుకని 74కి ఏప్రిల్ లో అప్రూవల్ అయింది అనమాట. 37 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో, 484 సెక్షన్స్ ఉన్నాయి, 2 షెడ్యూల్స్ ఉన్నాయి. 2 షెడ్యూల్స్ లేకున్నాయి తెలుసు. ఫస్ట్ షెడ్యూల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటుంది, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి అనమాట. తర్వాత సెకండ్ షెడ్యూల్లో ఫార్మ్స్ ఉంటాయి, కోర్టు వాళ్ళు ఏ ఫార్మ్స్ వాడాలి, సమన్స్ కి, వారెంట్ కి, అరెస్ట్ చార్జెస్ అట్లాంటి వాటికని. ఇది ప్రొసీజర్ లా అని నిన్నే చెప్పుకున్నాం మనం. ప్రొసీజర్ అంటే ఒక రూట్ మ్యాప్ ఎలా తీసుకుంటామో, ఒక ఐపీసీలో స్పెసిఫై చేసిన నేరం జరిగినప్పుడు దాంట్లో స్పెసిఫై చేసిన శిక్ష విధించాలంటే మనం ఏ రూట్ తీసుకోవాలి అనేది ప్రొసీజర్ మొత్తం దీంట్లో ఉంటుంది. దీంట్లో ఫాలో అయ్యే బేసిక్ లీగల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఇంతకుముందే డిస్కస్ చేశాము. నో వన్ ఈజ్ జడ్జ్ ఇన్ ఈజ్ ఓన్ కాజ్, ఇన్ ఈజ్ ఓన్ కేసు. ఎగ్జాంపుల్, ఒక కేసులో జడ్జే విక్టిమ్ అయ్యాడు అనుకోండి, ఒకళ్ళు కొంతమంది అఫెన్స్ జడ్జి మీద చేస్తారు కోర్టులో, అంటే బయట కూడా జడ్జి కూడా ఒక కామన్ మ్యాన్ లాగా బాధితుడు అయినప్పుడు ఆయన కూడా కంప్లైంట్ చేయొచ్చు. చేసినప్పుడు ఆయన కేసులో ఆయన జడ్జిగా ఉంటాడు, ఈవెన్ ఆయన జ్యూరిస్డిక్షన్ లో జరిగినప్పుడు కూడా అప్పుడు వేరే పర్సన్ అపాయింట్ చేస్తారు. మళ్ళీ ఆయన జడ్జి, ఆయన శిక్ష విధించాడని విమర్శలు కూడా ఉంటాయి కదా, అవన్నీ లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది. ఇంకోటి ఆది అల్ట్రం పార్టం, అందరికీ తెలిసిందే, మనేకా గాంధీ కేసు బెస్ట్ కేసు, 1978 మనేకా గాంధీ కేసు. ఆది అల్ట్రం పార్టం, లెట్ ద అదర్ సైడ్ బి హర్డ్. ఇంకోటి స్టేర్ డిసైసెస్, ఇది రెస్ జుడికటా అని మనకు సిపిసిలో కూడా వస్తుంది. ఇవి బేసిక్ పాయింట్స్. ఇంకా తర్వాత మనం ఈ చాప్టర్స్ అన్ని చూసేసాం కదా ఎలాగో మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు మనము ఫస్ట్ చాప్టర్కి జస్ట్ దీన్ని అవుట్లైన్ గా చూద్దాం. అవుట్లైన్ గా ఏంటంటే దీంట్లో బేసికల్ గా ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్ 3 భాగాలు ఉన్నాయి. ఇంకా లీవింగ్ అబౌట్ అదర్ థింగ్స్, బేసిక్ చాప్టర్స్ వదిలేస్తే. ఇంకొకటి ఫార్మేషన్ ఆఫ్ కోర్ట్స్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్. హలో హలో చెప్పండి. ఓకేనా? వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? ఎస్ సార్. దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులు చేస్తారు, ఎంక్వైరీ అండ్ ట్రయల్ ఐఐటి అని చెప్పాను. ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసులు చేస్తారు, ఎంక్వైరీ అండ్ ట్రయల్ జడ్జి గారు చేస్తారు కోర్టుల్లో. వీటిలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో కొన్ని చాప్టర్స్ ఏం కవర్ అవుతాయంటే, చాప్టర్ 12 ఇన్వెస్టిగేషన్ టు పోలీస్ ఉంటుంది, తర్వాత చాప్టర్ 5 అరెస్ట్ ఉంటుంది, తర్వాత ప్రాసెస్ ఉంటాయి, ప్రాసెస్ ఫర్ అపీరెన్స్ చాప్టర్ 6 లో నోటీస్ ఇస్తారు, 41A నోటీస్ అలాంటివి కూడా దాని కింద రావచ్చు. తర్వాత అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ కన్ఫైన్డ్, తర్వాత కోర్టుల్లో వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావడానికి చాప్టర్ 22 ఉంటుంది. మల్టిపుల్ కేసెస్ లో అఫెండర్స్ అయినప్పుడు వాళ్ళని పీటీ వారెంట్స్ అని చెప్పి తీసుకొస్తారు. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్, ఇది కూడా పైనే ఉంటుంది. ప్రాసెస్ ఫర్ కంపైల్ అపీరెన్స్ 6, 7 నుంచి ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్, అంటే వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువులు, డాక్యుమెంట్స్ అలాంటివి ఉంటే అవి కూడా తెమ్మని సమన్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాంక్ ఫ్రాడ్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ తెమ్మని చెప్పొచ్చు అట్లాగా. తర్వాత సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్, ఇది మ్యాజిస్ట్రేట్స్ కి ఉన్న పవర్స్ అనమాట. తర్వాత బెయిల్ కూడా ఇన్వెస్టిగేషన్ లోనే తీసుకున్నారు వీళ్ళు, ఒక్కోసారి కోర్టు కింద తీసుకోవచ్చు బెయిల్ కూడా. తర్వాత ఎంక్వైరీలో 14 ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ వస్తుంది. తర్వాత కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ ఉంటుంది 15. తర్వాత 16 इधर से मैं हाफ हाफ क्वेश्चन है काल काला మ్యూట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మనం ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీలో ఉన్నాం కదా, ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఉంటుంది. తర్వాత కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ ఉంటుంది చాప్టర్ 15. చాప్టర్ 16లో కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి.
బిఫోర్ మ్యాజిస్ట్రేట్. 64లో జనరల్ ప్రొవిజన్స్ ఉంటాయి ఎంక్వైరీస్ ట్రయల్స్ కి. 31 ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి 31లో. 36 లిమిటేషన్ ఫర్ కాగ్నిజెన్స్ ఆఫ్ కేసెస్ ఉంటుంది. ఇంకా ట్రయల్లో 4 రకాల ట్రయల్స్ ఉంటాయి. ట్రయల్ బిఫోర్ సెషన్స్ కోర్ట్ ఉంటుంది 18. 19 ఏమో వారెంట్ కేసెస్ ఉంటుంది. 20 ఏమో ట్రయల్ ఆఫ్ సమన్స్ కేసెస్ బై మ్యాజిస్ట్రేట్. తర్వాత 21 సమ్మరీ ట్రయల్స్ ఉంటాయి. 21 ప్లీ బార్గెనింగ్. తర్వాత 17లో ఛార్జ్ ఉంటుంది, మల్టిపుల్ ఛార్జెస్ కానీ అదర్ ఛార్జెస్ అవన్నీ కూడా ట్రయల్లో భాగమే ఉంటుంది. తర్వాత ఛార్జ్ షీట్ అన్ని దాంట్లోనే వస్తాయి అనమాట. 23 ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీ అండ్ ట్రయల్, ఎవిడెన్స్ ఏం తీసుకోవాలో దాంట్లో వస్తుంది. 27 జడ్జిమెంట్, జడ్జిమెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ట్రయల్. అంతవరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రయల్. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చి దాంట్లో ఇంటర్మీడియట్ గా రెఫరెన్స్ రివిజన్ కూడా ఉంటాయి. తర్వాత అప్పీల్ కూడా ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూషన్, సస్పెన్షన్, రెమిషన్ అట్లాంటివి కూడా ఉంటాయి అనమాట. 35 ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్, అది కూడా పార్ట్ ఆఫ్ ట్రయల్ లోనే ఉంటుంది అవి. ఇన్ అడిషన్ టు దట్ మిస్సింగ్ చాప్టర్స్ ఏంటంటే అక్యూజ్డ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ చాప్టర్ 25, చాప్టర్ 26 అఫెన్స్ అఫెక్టింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ 26, 34 డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ ప్రాపర్టీస్ అనమాట. 37 మిస్లేనియస్ ఉంది. అవి కాక కొన్ని జనరల్ చాప్టర్స్ ఏంటంటే ప్రిలిమినరీ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోడ్ చాప్టర్ 2, చాప్టర్ 3 పవర్స్ ఆఫ్ కోర్టు, 4 ఎయిట్ టు మ్యాజిస్ట్రేట్స్ అండ్ పోలీస్ ఉంటుంది. 5 28 డెత్ సెంటెన్స్, అది కూడా యాక్చువల్గా ట్రయల్లోనే తీసుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, ఇది స్పెషల్ చాప్టరు. తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ 10 ఉంది. 11 ప్రొటెక్టివ్ యాక్షన్ ఆఫ్ పోలీస్ ఉంది. 13 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ వస్తుంది. ఇవి మనము యాక్చువల్గా 12 వరకు చూసినట్టున్నాము. మన దగ్గర కూడా కొంత మెటీరియల్ ఉంది, చూద్దాం ఏమంతా. కొంత మెటీరియల్ ఉంది మన దగ్గర కూడా, ఇవే చూద్దాం అయితే. వన్ 107, 173 ఇంతవరకు చూసేసినట్టున్నాం మనం. 176 వరకు చూస్తాం. సో 177ని చూడాలి. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ చాప్టర్ 13 ఉంది. ఓకే, చాప్టర్ 13 177 వస్తుంది అది. ఓకే, సరే మనం వేరే నోట్స్ చూస్తాం. ఈ లోపల ఎవరైనా చదువుతారా ఈ సెక్షన్స్? వన్ 25, 177. 177 ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. ఇది జనరల్ రూల్ అనమాట. లోకల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. జనరల్ గా ఎక్కడ అఫెన్స్ కమిట్ అయితే అక్కడే ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్ ఉంటుంది. జనరల్ గా స్పెషల్ కేసెస్ కొన్ని ఉంటాయి, ఆ స్పెషల్ కేసెస్ దీంట్లోనే ఉంటాయి అనమాట జ్యూరిస్డిక్షన్ లో. ఓకే, 178 ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. తర్వాత ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు కోర్టు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఏ జ్యూరిస్డిక్షన్ వస్తుందని. ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ట్రయల్ మల్టిపుల్ ప్లేసెస్ లో అయినప్పుడు ఏదో ఒక ప్లేస్ లో చేస్తారు. కంటిన్యూడ్ అఫెన్స్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ప్లేస్ లో చేస్తారు. కన్సిస్టింగ్ ఆఫ్ సెవెరల్ యాక్ట్స్ ఉంటాయి కంటిన్యూస్ గా.
అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఎక్కడ బెటర్ అని. తర్వాత యాక్ట్స్, తర్వాత 179 అఫెన్స్ ట్రైలబుల్ వేర్ యాక్ట్ ఈస్ డన్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఎన్జ్యూర్. ఒక దగ్గర యాక్ట్ జరుగుతుంది వన్ ప్లేస్ లో, రియాక్షన్ ఇంకో దగ్గర ఉంటుంది. అప్పుడు రెండు దగ్గరలో ఏ కోర్టుకైనా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. వాడు ఇక్కడ నుంచి చెప్పి బాంబ్ బ్లాస్ట్ చేయమన్నాడు, ఒక దగ్గర నుంచి ప్లాన్ చేసి మెటీరియల్ ఇక్కడ నుంచి పంపించాడు, ఆ బాంబేలో బ్లాస్ట్ చేయించారు. అప్పుడు బాంబేలో అయినా చేయొచ్చు, హైదరాబాద్లో అయినా యాక్షన్ చేసుకోవచ్చు. అది 179 అఫెన్స్ ట్రైలబుల్ వేర్ యాక్ట్ ఈస్ డన్ ఆర్ కాన్సిక్వెన్స్ ఎన్జ్యూస్ మల్టిపుల్ ప్లేస్ ఉన్నప్పుడు. 180 ప్లేస్ ఆఫ్ ట్రయల్ వేర్ యాక్ట్ ఈజ్, మనకి సివిల్ కేసెస్ లో కూడా ఉంది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కేసెస్ లో, దానికి మల్టిపుల్ ప్లేసెస్ వస్తాయి. సిపిసిలో జనరల్ గా జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది, ఒక కాంట్రాక్ట్ అలాంటి వాటిల్లో ఎక్కడ వస్తుంది, వేర్ కాంట్రాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ఎక్కడ కాంట్రాక్ట్ వాళ్ళు సంతకం చేశారంటే అక్కడ వస్తుంది. తర్వాత ఆ కాంట్రాక్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు, ఇద్దరు మనుషులు కూర్చొని. ఆ వర్క్ కన్స్ట్రక్షన్ ఏమో బాంబేలో చేయాలి. సో కాంట్రాక్ట్ ప్లేస్ ఆఫ్ ఇద్దరు కూర్చొని అగ్రిమెంట్ రాసుకొని హైదరాబాద్ లో జ్యూరిస్డిక్షన్ వస్తుంది. వర్క్ ఏమో బాంబేలో చేయాలి కాబట్టి బాంబేలో కూడా జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఒకరు చెన్నై ఒకరు ఢిల్లీలో ఉన్నారనుకోండి, ఆ అప్పుడు ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఆ సూట్ వేస్తారో దానికి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చు, ఇలాంటి వాళ్ళ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చు. వాళ్ళు వేరే అదర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇంకొక వేరే బిజినెస్ ఏమైనా చేస్తుంటే అక్కడ చేయొచ్చు. అట్లా 3 ప్లేసెస్ వస్తాయి ఆపోజిట్ పార్టీకి. వేరే ఈ ఫ్యామిలీ లా కేసెస్ లో ఉమెన్ కి ఆమె ఎక్కడ రిసైడ్ చేస్తుంటే అక్కడ కూడా వేయొచ్చు. ఇలాంటి వేర్ దే లాస్ట్ రిసైడెడ్ టుగెదర్ అక్కడ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ రిసైడెడ్ టుగెదర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కి ఫ్యామిలీ లాలో వస్తుంది. అట్లనే క్రిమినల్ లాలో ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఉందన్నమాట. మళ్ళా సివిల్ లాలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు అయితే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అక్కడే వేయాలని ఉంటుంది. క్రిమినల్ లా కూడా అలానే అనుకోవాలి, క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడే బేసికల్ గా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. 180 ప్లేస్ ఆఫ్ ట్రయల్ వేర్ యాక్ట్ ఈజ్ అండ్ అఫెన్స్. 180 చూస్తున్నారు కదా. 180 ప్లేస్ ఆఫ్ ట్రయల్ వేర్ యాక్ట్ ఈజ్ అండ్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ రిలేషన్ టు అదర్ అఫెన్స్. ఒక అఫెన్స్ కి దీనికి ఇంటర్లింక్ అయినప్పుడు దాంట్లో ఎలా ఉన్నదని ఇచ్చారు. ఒక అఫెన్స్ యాక్ట్ ఉంది, అదర్ యాక్ట్ రెండు కలిస్తే అఫెన్స్ అయిందనమాట. అప్పుడు ఎక్కడంటే జ్యూరిస్డిక్షన్ ఎయిదర్ ప్లేస్ వస్తుంది అక్కడ కూడా. 181 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్. కొన్ని అఫెన్సెస్ కి స్పెషల్ గా ఇచ్చారు 181. ఈ థగ్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మర్డర్ బై థగ్, డెకాయిట్ విత్ మర్డర్ అట్లాంటివన్నీ ఉంటాయి. కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్షన్ ఉంటుంది. కిడ్నాపింగ్ ఒక దగ్గర చేస్తాడు, దాచిపెట్టడం ఒక దగ్గర ఉంటుంది. థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ ఉంటాయి. తర్వాత ఇంకా మిస్అప్రోప్రియేషన్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఎనీ అఫెన్స్ ఇంక్లూడింగ్ పొసెషన్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ అలాంటివన్నీ మల్టిపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. వాటికి కూడా ఎక్కడ జరిగితే రెండు దగ్గరలో వస్తాయి. ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 181 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ అయింది. 182 వీటికి స్పెషల్ లొకేషన్స్ కూడా ఇవ్వచ్చు గవర్నమెంట్ ఒక్కోసారి. ఎగ్జాంపుల్ చుండూరు, కారంచేడు లాంటి దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు ప్లేస్ ఆఫ్ ట్రయల్ గుంటూరులో అట్లాంటి దగ్గర ఎక్కడ వేరే ప్లేస్ లో కూడా పెట్టారు, వాళ్ళకి థ్రెట్ ఉందని. అట్లాంటివి కూడా చేయొచ్చు స్పెషల్ కోర్ట్స్ పెట్టినప్పుడు. అయోధ్య కూడా ఒక స్పెషల్ కోర్ట్ పెట్టారు, స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు. మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ మధ్య స్పెషల్ కోర్ట్స్ పెట్టారు. వాళ్ళ అఫెన్స్ ఎక్కడ చేసినా ఆ స్పెషల్ కోర్ట్స్కే వెళ్తాయి జ్యూరిస్డిక్షన్. అది ఆ, ఆ, ఈ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చినప్పుడు జనరల్ గా 3 రకాల జ్యూరిస్డిక్షన్స్ వస్తాయి సిపిసిలో చూస్తే. ఆ, ఒకటేమో పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్, ఇంకోటి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్. సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఫ్యామిలీ లా అయితే ఫ్యామిలీ లా చేయాలి, కంపెనీ లా అయితే ఒకరు చూస్తారు, సర్వీస్ లా అయితే ట్రిబ్యునల్స్ చూస్తాయి, అట్లా సబ్జెక్ట్ మ్యాటర్. వాటి మళ్ళీ పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి, అట్లా. పెక్యూనియరీ అంటే పైసా, మనీ రిలేటెడ్ గా ఆ వాల్యూ ఆఫ్ ద సూట్ ఎంత వాల్యూ ఉంటే ఎంతలా. ఇంకోటి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇవి కాకుండా జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది. ఆర్మీ పర్సన్స్ అనుకోండి, దానికి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకి స్పెషల్ కోర్టు పెట్టారు. ఒక అట్లా ఎస్సీ ఎస్టీ అఫెన్సెస్ కు స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. పోక్సో విక్టిమ్స్ కి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. అట్లా ఆ పర్సన్స్ ఎయిదర్ విక్టిమ్స్ కానీ అక్యూజ్డ్ కానీ స్పెషల్ పర్సన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు టాడా కోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ అక్యూజ్డ్ టెర్రరిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని స్పెషల్ కోర్ట్స్ ఉండొచ్చు.
ఆ క్రిమినల్ లాలో బేస్డ్ ఆన్ ద పర్సన్స్ కూడా అట్లా వాళ్ళు కోర్స్ పెట్టచ్చు. 181 అయింది కదా, 182 అఫెన్సెస్ కమిటెడ్ బై లెటర్స్. లెటర్స్ కూడా రాసి అఫెన్స్ చేస్తారు. ఇక్కడ లెటర్ పాత రోజుల్లో లెటర్లతోనే జరిగేవి. ఈవెన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కూడా వాళ్ళు లెటర్లే ఎక్కువ కమ్యూనికేట్ చేసేవాళ్ళు బ్రిటిష్ టైంలో కూడా. అప్పుడు అప్పుడు కూడా రెండు దగ్గరలో జనరల్ గా వస్తుంది. కాంట్రాక్ట్ యాక్ట్ లో కూడా అంతే కదా. లెటర్ ఎక్కడ డెలివరీ అయిందో అక్కడ ఉంటుంది అనమాట. బై లెటర్ ఆర్ టెలికామ్ మెసేజ్ ఇచ్చినప్పుడు చీటింగ్ లాంటివి వాటికి ఎలా జ్యూరిస్డిక్షన్ వచ్చేదని చెప్పారు. వేరు లెటర్ సెంట్ ఆర్ రిసీవ్డ్, లెటర్ సెంట్ దగ్గరనే ఉంటుంది, రిసీవ్ అయిన దగ్గరనే ఉంటుంది. అఫెండర్ లాస్ట్ ఎక్కడ దొరికితే అక్కడ అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చీటింగ్, డిజానెస్ట్, ఇండ్యూసింగ్ అలాంటివి ఉన్న డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ ఉంటాయి వీటిల్లో. అలాంటివి ఉన్నప్పుడు కూడా రెండు దగ్గరలో ఉంటుంది. 183 అఫెన్స్ కమిటెడ్ బాన్ జర్నీ ఆర్ వాయేజ్. ఇది ఇంపార్టెంట్. 183 ఎక్కువ మంది జరుగుతుంటుంది. ట్రైన్లో థెఫ్ట్లు అలాంటివి జరిగినప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? మా జ్యూరిస్డిక్షన్ కాదండి, మీకు విజయవాడలో పోయింది కదా, చెన్నై నుంచి వస్తున్నప్పుడు విజయవాడలోనే చేయండి అంటారు. మీరు ఢిల్లీలో దిగినాక చేస్తే జ్యూరిస్డిక్షన్ ఆ జర్నీ పీరియడ్ లో ఎక్కడ ఏ స్టేషన్ అయినా వస్తుంది జ్యూరిస్డిక్షన్. ఇది ఎక్కువ క్వశ్చన్స్ లో కూడా మీకు వస్తుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో. సెక్షన్ నెంబర్ 184 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఫర్ అఫెన్సెస్ ట్రయలబుల్ టుగెదర్. 184 మల్టిపుల్ అఫెన్సెస్ ఉంటాయి, సెవెరల్ అఫెన్సెస్ ఉంటాయి, ట్రయలబుల్ టుగెదర్ ఉంటాయి. అప్పుడు కూడా ఎనీ కోర్టు కాంపిటెంట్ ఎంక్వైర్ అనే దాని కింద ఇచ్చారనమాట మల్టిపుల్ సెక్షన్స్ తో. తర్వాత 184 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఫర్ అఫెన్స్ అయిపోయింది. 185 పవర్ టు ఆర్డర్ కేసెస్ టు బి ట్రైడ్ ఇన్ డిఫరెంట్ సెషన్స్ డివిజన్స్. మల్టిపుల్ సెషన్స్ డివిజన్స్ అంటే మల్టిపుల్ సెషన్స్ కోర్ట్స్ కింద, అంటే మల్టిపుల్ సెషన్స్ అండ్ కోర్ట్స్ ఉంటాయి కదా. డిస్ట్రిక్ట్స్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి అండ్ సెషన్స్ కోర్ట్ అని ఉంటుంది. మల్టిపుల్ సెషన్స్ డివిజన్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలనేది దీంట్లో ఇచ్చారు. పవర్ టు ఆర్డర్ కేసెస్ టు బి ట్రైడ్ ఇన్ డిఫరెంట్ సెషన్స్ డివిజన్స్. ఇది ప్రాక్టికల్ గా అంతేమి రాదు, ఇవి ఓన్లీ థియరిటికల్ ఉంటుంది. ఎక్కడైనా ఉన్నప్పుడు ఎట్లా చేయాలని దీంట్లో ఇచ్చారు. అంటే అప్పుడు గవర్నమెంట్ అయినా ఇస్తుంది మల్టిపుల్ కేసెస్ లో ఎలా ఉందని, ఇలాంటి హైకోర్టు అయినా దీనికి ఆర్డర్ ఇస్తుంది. ఓకే. తర్వాత హైకోర్టు డిసైడ్ ఇన్ కేస్ ఆఫ్ డౌట్ డిస్ట్రిక్ట్ వేర్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ షల్ టేక్ ప్లేస్. ఏదైనా ఇట్లా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు హైకోర్టుకి వాళ్ళు రెఫర్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు ఎక్కడ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టు చేయాలో. 187 పవర్ టు ఇష్యూ సమన్స్ ఆర్ వారెంట్ ఫర్ అఫెన్స్ కమిటెడ్ బియాండ్ లోకల్ జ్యూరిస్డిక్షన్. 187 లో దాంట్లో ఇచ్చారు బియాండ్ లోకల్ జ్యూరిస్డిక్షన్ జరిగినప్పుడు ఎక్కడ చేయాలి. పవర్ టు ఇష్యూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఇస్తారు సమన్స్. ఆ అఫెన్స్ లకి ఎంక్వైరీ చేయమని వాళ్ళకి చెప్తారనమాట. వారెంట్ ఫర్ అఫెన్స్ అనమాట. ఎప్పుడు ఇస్తారంటే ఆ పర్సన్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో ఉండాలి. కమిట్స్ అఫెన్స్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. ఆ యొక్క జడ్జి గారి జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వ్యక్తి ఢిల్లీకి పోయి ఏదో చేసి వచ్చాడు, అప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు అక్కడ ఆయన కూడా ఇవ్వచ్చు సమన్స్, అట్లా ఎంక్వైరీ చేసిరామని చెప్పి కూడా. 187 పవర్ టు ఇష్యూ సమన్స్ ఆర్ వారెంట్ ఫర్ అఫెన్స్ కమిటెడ్ బియాండ్ లోకల్ జ్యూరిస్డిక్షన్, వీళ్ళ జ్యూరిస్డిక్షన్ లో బయట జరిగినప్పుడు కూడా. 188 అఫెన్స్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా. 188 లో అవుట్ సైడ్ ఇండియా జరిగినప్పుడు అది ఎవరు చూసుకుంటారు? ఎవరికి మనకి సంబంధం లేదు కదా. ఆన్ హై సిఆర్ ఎక్కడైనా జరిగినప్పుడు ఓకే, రిజిస్టర్ షిప్ మన దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి. షిప్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ రిజిస్టర్ అయినప్పుడు ఎవరు అంటే యాజ్ ఇఫ్ కమిటెడ్ ఇన్ ఇండియా తీసుకోవాలి. ఇది మనం ఫస్ట్ లోనే చూసాం ఐపీసీలో. దానికి గవర్నమెంట్ శాంక్షన్ ఉండాలి, గవర్నమెంట్ శాంక్షన్ తోనే ఫర్దర్ గా వెళ్ళాలి. నో ఎంక్వైరీ ఆర్ ట్రయల్ వితౌట్ శాంక్షన్ ఉంటే. 189 లాస్ట్ రిసిప్ట్ ఆఫ్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు అఫెన్సెస్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా. దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ఆర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇద్దరు జనరల్ రూల్స్ కానీ లేకుంటే స్పెషల్ గా కేసుని బట్టి కూడా ఇస్తారు, దాన్ని బట్టి చేస్తారనమాట. ఇది జనరల్ గా అవుట్ లైన్ ఈ చాప్టర్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ 14 మనకి సెక్షన్ 190. ఇది ఇంపార్టెంట్. కాగ్నిజెన్స్ కండిషన్స్ రిక్విజిట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్. దీన్ని కాగ్నిజెన్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఇది చూద్దాం మనం నెక్స్ట్. పార్టీ
చాప్టర్ నెంబర్ 14. ప్రొక్లమేషన్ అయిపోయినాయి కదా, మనం అవన్నీ చూస్తాం. పవర్ ఆఫ్ పోలీస్. వన్ 190 కింద వస్తారు మనకి. కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ 436. కాగ్నిజెన్స్ అంటే జస్ట్ కోర్టు దాంట్లో ప్రైమా ఫేసి నేరం జరిగినట్టు భావించి ముందుకెళ్లాలని డిసైడ్ చేయడాన్ని కాగ్నిజెన్స్ అంటారు. 190 చాలా ఇంపార్టెంట్. కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ బై మ్యాజిస్ట్రేట్స్. మ్యాజిస్ట్రేట్ ఎప్పుడైతే ఆ కేసుకి నంబర్ ఇస్తాడో అదే కాగ్నిజెన్స్ అని అనుకోవచ్చు మనం, వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయగానే. హూ మే టేక్ కాగ్నిజెన్స్ అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ వాళ్ళు తీసుకుంటారు కాగ్నిజెన్స్. వాళ్ళు కేసుకి నంబర్ ఇస్తారు అండర్ సెక్షన్ 190 సబ్ సెక్షన్ 2లో. ఓకే, వెన్ కాగ్నిజెన్స్ మే బి టేకన్ అంటే 191లో 190లోనే డిఫైన్ చేశారు ఎప్పుడు కాగ్నిజెన్స్ తీసుకోవాలని. అపాన్ రిసీవింగ్ కంప్లైంట్ పోలీసు, అపాన్ పోలీస్ రిపోర్ట్, ఇలాంటి మన ప్రైవేట్ కంప్లైంట్ అయినప్పుడు అట్లా అదర్ కేసెస్ లో తీసుకుంటారు. 190 ఒకసారి చూద్దాము. 190 కిందకి వెళ్దాం. Cognizance of offences by magistrate. Subject to provisions of this chapter, any magistrate of first class and any magistrate of second class specially empowered in this behalf under subsection 2 may take cognizance of any offence. A. Upon receiving a complaint of facts which constitute such offence. Complaint of facts వచ్చినప్పుడు తీసుకోవచ్చు. Upon a police report అంటే ఛార్జ్ షీట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. C. Upon information received from any person other than a police officer అంటే ప్రైవేట్ కంప్లైంట్. ఆర్ అపాన్ హిజ్ ఓన్ అలాంటి జడ్జి సుమోటోగా కూడా తీసుకోవచ్చు కాగ్నిజెన్స్ దట్ సచ్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. అది 190 చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 క్లాస్ 2 ద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మే ఎంపవర్ ఎనీ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ టు టేక్ కాగ్నిజెన్స్ అండర్ సబ్ సెక్షన్ 1 ఆఫ్ సచ్ అఫెన్సెస్ యాజ్ ఆర్ విత్ ఇన్ హిజ్ కాంపిటెన్స్ టు ఎంక్వైరీ అండ్ ట్రయల్. జనరల్ గా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కాగ్నిజెన్స్ తీసుకుంటారు అని ఎనీ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ స్పెషల్లీ ఎంపవర్డ్ బై చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆయన కూడా తీసుకోవచ్చు. 191 ట్రాన్స్ఫర్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్. 191లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కేసు ఉంది. When a magistrate takes cognizance an offence, the accused shall, before any evidence is taken, be informed that he is entitled to have the case inquired into or tried by another magistrate, and if the accused or any other accused, if there be more than one, objects to further proceedings before the magistrate taking cognizance, the case shall be transferred to such other magistrate. ఎగ్జాంపుల్ మేమే ఒక కేసు చూసాము మొన్న. దాంట్లో ఒక థెఫ్ట్ కేసు ఉంది, బైక్స్ థెఫ్ట్, సీరియల్ గా థెఫ్ట్ చేశాడు అతను మల్టిపుల్ బైక్స్. అతనికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో పెట్టారు. మమ్మల్ని అందరినీ ఇక్కడ మా ఊరికి దగ్గరగా ఉన్న స్టేషన్ లో విచారించండి, మేము అంత దూరం వెళ్ళలేము అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడో దగ్గర ట్రయల్ చేయాలి కదా, అక్కడ చేయమని వాళ్ళు కోరొచ్చు. అట్లా జడ్జెస్ కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అడగొచ్చు. బిఫోర్ టేకింగ్ ఆఫ్ ఎనీ ఎవిడెన్స్ అంతా తీసుకోవడం బిగిన్ చేశాక అప్పుడు చెప్తే కేసు డిలే అవుతుంది కదా, అందుకని బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద కేసు చెప్పాలి. బిఫోర్ టేకింగ్ ఎవిడెన్స్. 192 మేకింగ్ ఓవర్ ఆఫ్ కేసెస్ టు మ్యాజిస్ట్రేట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీ చీఫ్ CJ మే ఆఫ్టర్ టేకింగ్ కాగ్నిజెన్స్ మేక్ ఓవర్ ద కేస్ ఫర్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ టు ఎనీ కాంపిటెంట్ మేజిస్ట్రేట్ సబార్డినేట్ హిమ్. ఆ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆయన తీసుకున్నాక మేకింగ్ ఓవర్ అంటే ట్రాన్స్ఫరింగ్ అనమాట టు సబార్డినేట్స్. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన, మీ జ్యూరిస్డిక్షన్ మీరు చూడండి అని పంపిస్తాడు. క్లాస్ 2 ఎనీ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎంపవర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ by CJ may after taking cognizance make over the case for inquiry or trial to such other competent magistrate as chief judicial magistrate may by general or special order specify. తర్వాత
ఇంకా ఫర్దర్కి వెళ్ళినాక మళ్ళీ సిజిఏమో ఇంకొక ఆయనకి ఇవ్వమని కూడా చెప్పొచ్చు ఆ కేసు. అప్పుడు మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద నెసెసిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మళ్ళీ ఆర్బిటరీ కూడా 193 కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ బై కోర్ట్స్ ఆఫ్ సెషన్స్. సెషన్స్ కోర్ట్ ఎప్పుడు కాగ్నిజెన్స్ తీసుకుంటాయంటే ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్ ఆర్ బై ఎనీ అదర్ లా for the time being in force, no court of session shall take cognizance of any offence as a court of original jurisdiction unless the case has been committed to it by a magistrate under this code. నార్మల్ గా సెషన్స్ కోర్ట్ ఏదో మర్డర్ కేసు జరిగితే డైరెక్ట్ గా జడ్జి ఆయన హ్యాండిల్ చేసేయకూడదు. కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న మ్యాజిస్ట్రేట్ ముందు దాన్ని ప్రిలిమినరీగా విచారణ చేసి ఇది కోర్ట్ ఆఫ్ సెషన్స్ విచారించదగ్గ కేసు అని చెప్పి ఆయనకి పంపించాలి. అప్పుడు ఆయన చూస్తాడు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెషన్స్ కోర్టుకి కొంత బర్డెన్ తగ్గుతుంది. ప్రిలిమినరీ వర్క్ అంతా, స్క్రీనింగ్ వర్క్ అంతా ఆయన సబార్డినేట్ చేస్తాడు. మామూలుగా ఆఫీసర్లు కూడా ఉంటారు కలెక్టర్ ఆఫీస్ లో. వచ్చిన ప్రతి లెటర్ కలెక్టర్ చూడాలంటే ఆఫీస్ లో పనులు అవ్వదు. అప్పుడు కింద ఆయనకి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, సబార్డినేట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు కొంత స్క్రీనింగ్ చేసి ఆయనకి పుటప్ చేస్తారు ఫైల్స్. ఆయన ఇంటర్వెన్షన్ ఎప్పుడు అవసరమో, ఆయన నోటీస్ ఎక్కడ కావాలో అక్కడ ఆయనకి ఆ నోటీస్ తీసుకొచ్చి ఆయన డెసిషన్ తీసుకుంటారు. అట్లనే సెషన్స్ కోర్టుకి సంబంధించిన కేసా కాదా అని ఆయన ఒక ప్రిలిమినరీగా చెక్ చేసుకున్నాక సెషన్స్ కోర్టుకి పంపిస్తారు. ఓకే, 194 అంటే విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఒకసారి గ్యాదర్ చేసి పంపిస్తారు 193లో. 194 అడిషనల్ అండ్ అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ టు ట్రై కేసెస్ మేడ్ ఓవర్ టు దెమ్. అట్లనే వీళ్ళ అడిషనల్ అండ్ అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ కూడా వాళ్ళకి పంపించిన కేసులు ట్రై చేస్తారనమాట. 195 ప్రాసిక్యూషన్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ట్ పబ్లిక్ జస్టిస్ అండ్ ఫర్ అఫెన్సెస్ రిలేటింగ్ టు డాక్యుమెంట్స్ గివెన్ ఇన్ ఎవిడెన్స్. ఇప్పుడు మనం ఏం చెప్తాం, కోర్టులో వెళ్తాం మనము, ఆపోజిట్ పార్టీ కూడా దొంగ సాక్ష్యాలు కూడా పెడతాడు తప్పించుకోవడానికి. మనం ఒకడు నేరం చేశాడని మనం కంప్లైంట్ ఇస్తాం విక్టిమ్ గా. అప్పుడు వాడు నేరం తప్పించుకోవడానికి నేను అక్కడ లేనండి ఇక్కడ ఉన్నానని ఏదో ఒక అలిబేలి దొంగ సాక్ష్యాలు ఏదో పెడతాడు. ఒక సినిమా టికెట్ తెచ్చి నేను అప్పుడు పలానా సినిమా థియేటర్ లో ఉన్నాను అంటాడు. మనకు తెలుసు వాడు అక్కడ లేడని. ఎందుకంటే ఏమండి, హలో, మ్యూట్ చేసుకోండి మీరు ఎవరైనా. ఓకే, కోర్టులో ఎవరైనా దొంగ సాక్ష్యం అలాంటివి చెప్పినప్పుడు మనకి 195 సెక్షన్ ప్రకారం వాళ్ళని ఇప్పుడు ఐపీసీలో కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు కదా. ఎనీ నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇచ్చారు ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్స్ 172 to 188 బోత్ ఇంక్లూజివ్ ఆఫ్ ఐపీసీ. ఇవి ఇంటర్ఫియరెన్స్ విత్ ద పబ్లిక్ జస్టిస్ సిస్టమ్ అనమాట. 172 to 188 చెక్ చేయండి. ఆ సెక్షన్స్ కింద అయినప్పుడు ఎలా కాగ్నిజెన్స్ తీసుకోవాలో ఇచ్చారు. ఆఫ్ ఎనీ అబెట్మెంట్ ఆఫ్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్, ఆఫ్ ఎనీ క్రిమినల్ కాన్స్పిరసీ టు కమిట్ సచ్ అఫెన్స్. అంటే అవే చేయడమే కాదు, వాటికి అబెట్మెంట్ చేసిన, అటెంప్ట్ చేసిన, క్రిమినల్ కాన్స్పిరసీ చేసిన, ఎక్సెప్ట్ ఆన్ ద కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ కన్సర్న్డ్ ఆర్ ఆఫ్ సమ్ అదర్ పబ్లిక్ సర్వెంట్ టు హూమ్ హీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్లీ సబార్డినేట్. 172 to 188 సెక్షన్స్ చూడండి ఐపీసీలో ఏమున్నాయో. ఇట్లా క్రాస్ చెకింగ్ తోనే గుర్తుంటాయి మనకి. చెక్ చేయండి ఎవరైనా. లిస్ట్ ఆఫ్ సెక్షన్స్ ఫ్రమ్ 172 to 188 ఇన్ ఐపీసీ. Chapter 10, sir. Contempts of the lawful authority of public servants, sir. పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ అధికారులు రమ్మన్నప్పుడు, ఆ పబ్లిక్ సర్వెంట్స్ అధికారులు రమ్మన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ వైలేట్ చేస్తే, ఇప్పుడు కలెక్టర్ ఒక ఆర్డర్ ఇచ్చాడు, కలెక్టర్ ఆర్డర్ వైలేట్ చేశాడు, వీడు వెళ్ళలేదు. అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి? కలెక్టర్ చేయాలి కంప్లైంట్, అంతేగాని పక్కింటోడో ఆ బాధితుడో చేయడానికి లేదు. సో ఆ కన్సర్న్ అధికారే చేయాలి. సార్ ఇట్లా నేను వాడిని పిలిచాను, రమ్మంటే రాలేదు, లేదంటే పలానా అబ్స్ట్రక్షన్ క్లియర్ చేయమంటే చేయలేదు, న్యూసెన్స్ చేస్తున్నాడు అని వాళ్ళు కంప్లైంట్ చేయాలి. ఓకే, దాంట్లో ఇచ్చారు. ఎక్సెప్ట్ ఆన్ ద కంప్లైంట్, ఇక్కడ ఉంచండి, ఎక్సెప్ట్ ఆన్ ద కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ కన్సర్న్డ్. ఓకే, తర్వాత బి,
of any offense punishable under any of the following sections of IPC, namely sections 193, 199, 228. వీటిని చూడండి. 193 to 196 ఏమున్నాయి? తర్వాత 199 ఇంకా 211 వరకు కూడా తీసుకోవచ్చు, ఇవి 228 వరకు కూడా చూడండి. సెక్షన్ 193 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఎవిడెన్స్ సార్. అవును, అదే ఇవి పబ్లిక్ జస్టిస్ కి అర్థం చేసినప్పుడు. ఓకే, అల్టిమేట్ గా ఇవన్నీ సెక్షన్స్ 193 to 228 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ లిస్ట్ చూడండి. ఆ లిస్ట్ అంతా చూడండి. ఎనీ ప్రొసీడింగ్ దేర్ ఇన్ ఎనీ కోర్టు బి కోర్ట్ కి ఆఫ్ ఎనీ అఫెన్స్ డిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 463 కా వేరే సెక్షన్స్ ఇచ్చారు చూడండి. 463 ఇవన్నీ లిస్ట్ రాయండి ఒక దగ్గర. 463, 471, 475, 476 of the said code when such offence is alleged to have been committed in respect of a document produced or given in evidence in proceeding in a court. ఇది కూడా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కే. నెంబర్ 3 ఏమి ఇచ్చారు? ఇవన్నీ బిలో ఉన్నాయి. of any criminal conspiracy to commit or attempt to commit or the abatement of any offence specified in subclause 1 or subclause 2 above. ఈ రెండిట్లో ఇచ్చినవి ఇవన్నీ చేస్తే ఇవన్నీ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కి అగనిస్ట్ గా ఇచ్చినవి అన్నమాట. వాళ్ళు చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఎక్సెప్ట్ ఆన్ ద కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ దట్ కోర్ట్ ఆర్ బై సచ్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ యాజ్ దట్ కోర్ట్ మే ఆథరైజ్ ఇన్ రైటింగ్ ఇన్ దిస్ బిహాఫ్. ఇప్పుడు హైకోర్టులో వాడు రాంగ్ ఫాల్స్ స్టేట్మెంట్లను ఇచ్చాడు. అప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ రాస్తారు, వీళ్ళు ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చారు, ఇట్లా కోర్టు డైరెక్షన్ చేసింది, వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి అండర్ సో అండ్ సో సెక్షన్స్ అని కోర్టు వాళ్ళు చెప్తారు. అంతకని ఆపోజిట్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి లేదు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆ కన్సర్న్ జడ్జి నోటీస్కి తీసుకెళ్ళాలి, దీన్ని కాగ్నిజెన్స్ తీసుకోమని. అలాగా సెక్షన్ 193 పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఎవిడెన్స్, 194 గివింగ్ ఆర్ ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ లిస్ట్, దీంట్లో ఉన్న క్రాస్ రెఫరెన్స్ అయిన సెక్షన్స్ అనే లిస్ట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది. సో ఓవరాల్ గా ఆ కన్సర్న్ కోర్టుకి తప్పుడు సాక్ష్యం ఇస్తే బాధితులు ఎవరవుతారు? విక్టిమ్ కంటే ముందు కోర్టుని వెర్రి వెధవలు చేసినట్టు లెక్క, వాళ్ళు కోర్టుని మోసపుచ్చడానికి ట్రై చేసినట్టు లెక్క. సో కోర్టు సీరియస్ అవ్వాలి విక్టిమ్ కంటే కూడా, ఎందుకంటే అది ఎంకరేజ్ అయిందంటే లక్షల మంది కూడా బాధితులు అవుతారు ఇట్లా ఫాల్స్ ఎవిడెన్స్లతో. అందుకని కోర్టే ప్రధాన బాధితురాలు అవుతుంది. అందువల్ల కోర్టు కాగ్నిజెన్స్. అట్లాగే అధికారులు కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఒబే చేయకపోతే ఇంకో లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేరు. అందువల్ల అధికారులే మెయిన్ బాధితులు అవుతారు. నెంబర్ 2, వేర్ ఏ కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ అండర్ క్లాజ్ ఏ, ఎనీ అథారిటీ టు విచ్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్లీ సబార్డినేట్ మే ఆర్డర్ ద విత్డ్రావల్ ఆఫ్ ద కంప్లైంట్ అండ్ సెండ్ ఏ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్. ఇది విత్డ్రావల్ గురించి ఇచ్చారు. ఇంకా దీంట్లో అదర్ పాయింట్స్ అన్ని ఇచ్చారు కాగ్నిజెన్స్ కి బేసికల్ గా. ఇంకా బ్యాలెన్స్ సెక్షన్ చూడండి. 195A ప్రొసీజర్ ఫర్ విట్నెసెస్ ఇన్ కేస్ ఆఫ్ థ్రెటనింగ్ ఏ విట్నెస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ మే ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ రిలేషన్ టు అన్ అఫెన్స్ అండర్ 195A ఆఫ్ ద ఐపీసీ. 195A ఆఫ్ ద ఐపీసీ చూడండి. సెక్షన్ 195A ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ చూడండి ఏముందో. థ్రెటనింగ్ ఆర్ ఇండ్యూసింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్ సార్. అట్లాంటివి జరిగినప్పుడు ఆ బాధిత విట్నెస్ కి ఆ పవర్ ఇచ్చారు. అతను ఒక్కడు కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇలా బెదిరించారని మా విక్టిమ్స్ కి ఇవ్వలేదు. కానీ విక్టిమ్ కూడా ఒక విట్నెస్ గా ఉంటారు కాబట్టి ఆ యాంగిల్లో విక్టిమ్ కూడా విట్నెస్ కింద విట్నెస్ 1 విక్టిమే ఉంటారు. విట్నెస్ వారు ఎనీ అదర్ పర్సన్ మే ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ రిలేషన్ టు ఎన్ అఫెన్స్ అండర్ 195. థ్రెటనింగ్ చేసినప్పుడు థ్రెటన్స్ అనదర్ పర్సన్ విత్ ఎనీ ఇంజరీ టు ఈచ్ పర్సన్, అప్పుడు వాళ్ళు చేయొచ్చు. ప్రాసిక్యూషన్ ఫర్ అఫెన్స్ అగైన్స్ట్ స్టేట్ అండ్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ టు కమిట్ సచ్ అఫెన్సెస్. అఫెన్సెస్ అగైన్స్ట్ స్టేట్ కొంచెం ఉంటాయి. నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ చాప్టర్ 6 ఏముంది, లా అండ్ ఆర్డర్ అదర్ థింగ్స్ ఏదో ఉంటాయి చూడండి, చాప్టర్ 6 ఆర్ అండర్ సెక్షన్ 153A ఆఫ్ ఐపీసీ. ఇవన్నీ లిస్ట్ చేయండి. ఈ సెక్షన్ 196 పక్కన ఏ సెక్షన్స్ ఇది వర్తిస్తుందో రాసుకోండి. రాసినప్పుడు పిక్చర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇలాంటి నేను కూడా చూడాలి ఇప్పుడు అవన్నీ చూస్తాను, కొన్ని దొరికితే ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని దొరికితే 196 లో ఉన్నాం కదా, దొరకట్లేదు.
బేసికల్గా అవే. ఇవన్నీ లిస్ట్ చేసుకుంటే కానీ మీకు అప్పుడు ఐపీసీ రెండు కూడా గుర్తుంటాయి. ఇట్లా క్రాస్ రెఫరెన్స్ చేసుకుంటే 196 కింద ఏ ఏ సెక్షన్స్ కవర్ అయ్యాయి అని అలాగా ఇవన్నీ లిస్టప్ చేయాలి. తర్వాత 197 ప్రాసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్. 197 జడ్జెస్ కూడా ఒక్కోసారి తప్పు చేస్తారు. అంతకుముందు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ కూడా ఒక ఇద్దరు జడ్జిల్ని గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసులో వాళ్ళు కొంత డబ్బులు తీసుకొని బెయిల్ ఇవ్వబోయారని అలాంటి బెయిల్ ఇచ్చారను అరెస్ట్ చేశారు. మీడియేటర్ గా ఒక జడ్జి, మళ్ళా ఆయన ఒకడు ప్లస్ వాళ్ళకి అసిస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు, అదర్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా ప్రాసిక్యూట్ చేయాలని ఉంది. దెన్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఆర్ వాజ్ ఎ జడ్జి ఆర్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ నాట్ రిమూవబుల్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ save by and except by or with the sanction of the government is accused of any offense alleged to have been committed by him while acting or purporting to act in the discharge of his official duty. No court shall take cognizance of such offense except with the previous sanction as otherwise provided in the Lokpal and Lokaयुक्त Act 2013. అండ్ లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ తర్వాత చూడండి ఎగ్జామ్స్ అయ్యాక ఆ యాక్ట్లో ఎలా ఉందో అలా కాగితం తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే వాళ్ళకి స్పెసిఫైడ్ టైం ఉంది. ఒక 3 months లోనో 6 months లోనో గవర్నమెంట్ కానీ నో చెప్పకపోతే మౌనం అర్ధాంగీకారం లాగా ప్రొసీడ్ కావచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఎందుకంటే కలెక్టర్లు ఇలాంటి ఐఏఎస్లకి ఐపీఎస్లకి కొన్ని జ్యుడిషియల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు చేసిన యాక్షన్స్ మీద. వాళ్ళు ఫ్రాడ్ చేసినా సరే అధికార దుర్వినియోగం చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా కొంత ప్రొటెక్షన్ ఉంది. గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్ లో కూడా వాళ్ళ పైన ఉండే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు పైన సుపీరియర్స్ కూడా. ఇలాంటి వాళ్ళకి ఒక రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంతకుముందు అధికార దుర్వినియోగం చేసి ఉంటారు కదా పైకి వెళ్ళిన వాళ్ళు కూడా. అందుకని వాళ్ళకి కూడా తప్పు అనిపించదు. అందుకని వాళ్ళు చూసి చూడనట్టు వెళ్తారు. అటువంటిప్పుడు కోర్టు గతంలో డైరెక్షన్స్ ఇచ్చున్నాయి. కొంత ప్రిస్క్రైబ్ టైం లోపల గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వకపోతే ఇట్లాంటి కేసెస్ లో ఇట్ ఈస్ డీమ్డ్ దట్ శాంక్షన్ ఇస్ గివెన్ అన్నారు. నో చెప్పాలి. ఎందుకు నో చెప్పాలో రిటర్న్ గా ఇవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ బి 197 లో ఏ as the case may be was at the time of commission of the alleged offense employed in connection with the affairs of union or the అప్పుడు గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ వాళ్ళైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. అది దాంట్లో ఇచ్చారు. ఇది ఇంకా కొంచెం లెంగ్తీ సెక్షన్ ఉంది. 198 ప్రాసిక్యూషన్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ మ్యారేజ్ అఫెన్సెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అఫెక్టెడ్ విక్టిమ్స్ లేడీస్ ఇవ్వాలి, జనరల్ గా వేరే వాళ్ళకి ఉండదు. నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ చాప్టర్ 20 మ్యారేజెస్ ఆఫ్ ఐపీసీ ఎక్సెప్ట్ అపాన్ ఏ కంప్లైంట్ మేడ్ బై సమ్ పర్సన్ అగ్రీవ్డ్ బై ద అఫెన్స్ ప్రొవైడెడ్ దట్ where such person is under the age of 18 years or is an idiot or lunatic or is from sickness or infirmity unable to make a complaint or is a woman who according to the local customs and manners ought to not have been compelled to appear in public. అట్లాంటి వాళ్ళంతా సమ్ అదర్ పర్సన్ మే విత్ ద లీవ్ ఆఫ్ ద కోర్ట్ మేక్ ఎ కంప్లైంట్ ఆన్ హిస్ ఆర్ హర్ బిహాఫ్. మైనర్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు విక్టిమ్స్ అయ్యారు, లేదంటే మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు, సిక్ పర్సన్స్ ఉన్నారు, ఇన్ఫార్మిటీ, అలాంటి వాళ్ళ తరపున మన సిపిసిలో కూడా అదే ప్రొవిజన్ ఉంది. ఇట్లా మైనర్స్ తరపున రిప్రజెంట్ చేయడానికి స్పెషల్ ఆర్డర్ ఒకటి ఉంది. అప్పుడు గవర్నమెంట్ కోర్టు పర్మిషన్ తో వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు. అది దీంట్లో ఇచ్చారు 198 లో. లేకుంటే విక్టిమ్ బాధితురాలైన మహిళ కంప్లైంట్ ఇవ్వాలి 198 లో. అది ఇదంతా మ్యారేజెస్ దాంట్లో అది కూడా అడిగే అవకాశం ఉంది. 494, 495 198 ప్రాసిక్యూషన్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ 498 ఆఫ్ ఐపీసీ స్పెషల్ గా ఇచ్చారు. నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ 498A except upon a police report of facts which constitute such offense or upon a complaint made by the person aggrieved by the offense or by 498 లో కూడా పక్కింటి వాళ్ళు పోయి మా అమ్మాయి అడుస్తుందండి, వాళ్ళు ఏదో వరకట్నం అడుగుతుంటే నేను కిటికీ చాటు నుంచి విన్నాను అని అటు చెప్తే అవన్నీ తీసుకోవడానికి లేదు. నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ 498A ఎక్సెప్ట్ అపాన్ పోలీస్ రిపోర్ట్. పోలీసులన్నా రిపోర్ట్ చేయాలి. which constitutes such offense or upon a complaint made by the person aggrieved by the offense. Aggrieved persons and father, mother, brother, sister or by her father's or mother's brother ఇంకా మేనమామలు వాళ్ళు ఎవరో ఇచ్చారు. with the leave of the court or by any other person related to her by blood, marriage or adoption. Related to her
బై బ్లడ్ అంటే వాళ్ళు ఇంకా మన కజిన్స్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఆఫ్ బ్లడ్ అంటారు కదా, ఆఫ్ బ్లడ్ ప్రిన్స్ లాగా. రిలేటెడ్ హర్ బై మ్యారేజ్ ఎవరు ఉంటారు? ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, ఇంకా రిలేటెడ్ హర్ బై మ్యారేజ్ ఎవరు ఉంటారు? గెస్ చేయండి ఎవరైనా. ఆమెకి తోడుకోడళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా లేడీస్, వాళ్ళంతా రిలేటెడ్ హర్ బై బై మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ జరగకపోతే వాళ్ళు రిలేటివ్స్ కారు. తోడుకోడళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, రిలేటివ్స్ అవుతారు కదా అందరూ. ఆ వైఫ్ తరపున వాళ్ళ హస్బెండ్ తరపున వాళ్ళు కూడా ఇంకెవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఆర్ అడాప్షన్, ఆమె ఎవరినైనా అడాప్ట్ చేసుకో ఉండొచ్చు, వాళ్ళైనా చేయొచ్చు, అడాప్టెడ్ సన్ చేయొచ్చు అలాగా. నెక్స్ట్ 198B, కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్. No court shall take cognizance of an offence punishable under 376B of IPC where a person are in marital relationship except upon prima facie satisfaction of the facts which constitute the offence upon a complaint having been filed or made by the wife against the husband. 376B అంటే మ్యారిటల్ రేప్ ఉంటుంది. అప్పుడు ఆ వైఫ్ కంప్లైంట్ ఇస్తేనే వస్తుంది. ఇలాంటి ఎవరో ఒకరు వాళ్ళ ఫాదర్ పోయి ఇచ్చేస్తే రాదు. వేరే రేప్ కేసెస్ లో వస్తుంది, ఎవరైనా వెళ్ళి ఇవ్వచ్చు, ఆ ఉమెన్ కి రిలేటెడ్ వాళ్ళు. దీంట్లో ఆ లేడీయే ఇవ్వాలి. 199 ప్రాసిక్యూషన్ ఫర్ డిఫమేషన్. డిఫమేషన్ లో కూడా ఆ పలానా మా చిరంజీవిని తిట్టారండి, ఇలాంటి పలానా ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ తిట్టారని పోయి ఫ్యాన్స్ అంతా పోయి కంప్లైంట్లు ఇస్తే ఒక్కోసారి కుదరదు. నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ punishable under chapter 21 of IPC except upon a complaint made by some person aggrieved by the offense. Except upon a complaint made by some person aggrieved by the offense. ఆయన చేసినందువల్ల అగ్రీవ్ అయి ఉండాలి, వాళ్ళ బంధువులు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉండాలి. అక్కడ లిస్ట్ ఇస్తారేమో చూద్దాం. ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ పర్సన్ ఈజ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years. ఒకవేళ చిన్న పిల్లల్ని అలాంటి వాళ్ళని తిడతారు కదా, ఏమన్నా వాళ్ళు తిట్టడం అంటే ఏదైనా డిఫేమ్ చేసినప్పుడు, ఆర్ ఈజ్ అన్ ఇడియట్ ఆర్ లోనటిక్ ఆర్ ఈజ్ సిక్ అలాంటి వాళ్ళకి ఉమెన్ అయినప్పుడు వేరే వాళ్ళు చేయొచ్చు. అది నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ డిఫమేషన్ ఎక్సెప్ట్ అపాన్ ఎ కంప్లైంట్ మేడ్ బై సమ్ పర్సన్ అగ్రీవ్డ్ బై ద అఫెన్స్. అగ్రీవ్డ్ పర్సనే ఉండాలి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్, when any offence falling under 21 of IPC is alleged to have been committed against a person at the time of such commission. ఇంకెవరిని తిట్టారనుకోండి వేరే వాళ్ళని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, గవర్నర్ ని, ద అడ్మినిస్ట్రేట్ ఆఫ్ యూనియన్ టెరిటరీలకు ఉన్న వాళ్ళు గవర్నర్ లాగే ఉంటారు కానీ వాళ్ళు గవర్నర్ కాదు, గవర్నర్ కి ర్యాంక్ ఉండదు వాళ్ళకి. వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. వాళ్ళు ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఉంటారు, కొంచెం సీనియర్ అధికారులు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఢిల్లీకి మళ్ళీ వేరే అతను ఉంటారు, ఎల్జీ అని. కొన్నిటికి మాహి అని చిన్న చిన్న యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, లక్షద్వీప్స్కి అలాంటి వాళ్ళకి. ఓకే, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆర్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ ఆర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ సర్వెంట్ ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్ విత్ అఫైర్స్ ఆఫ్ యూనియన్ ఆర్ స్టేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ కాండక్ట్ అండ్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ పబ్లిక్ ఫంక్షన్స్. A court of session may cause cognizance of such offence without the case being committed to it upon a complaint in writing by the public prosecutor. పెద్ద లిస్ట్ ఇచ్చారు చూసారా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా తిడితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంప్లైంట్ ఇవ్వాలా. కలెక్టర్ని తిట్టినా, ఎంఆర్ఓని తిట్టినా, ఈవెన్ ఒక చీఫ్ మినిస్టర్ని తిట్టినా, మినిస్టర్ని తిట్టినా, ఇంత గతంలో కానీ ఇప్పుడైనా ఎవరైనా మంత్రులు తిడితే అందరు రెచ్చిపోతా ఉంటున్నారు రూలింగ్ పార్టీ వాళ్ళు, వాళ్ళని పోయి అరెస్టులు చేసేస్తా ఉన్నారు, ఇలాంటి ఎదురుదాడులు చేస్తున్నారు. తిట్టడం తప్పే, అంటే వాళ్ళకి బేస్లెస్ గా తిట్టడం, ఎవరినైనా తిడితే డిఫమేషన్ కేసే వస్తుంది వాళ్ళని అబ్యూజ్ చేసినప్పుడు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కంప్లైంట్ చేయించి వాళ్ళ మీద ఆ కేసు బుక్ చేయించాలన్నమాట. అది రూల్ స్పెసిఫైడ్ ఇన్ సిఆర్పిసి ప్రొవిజన్. అది అంతే, ఏదంటే ఇష్టం వచ్చిన సెక్షన్లన్నీ పెట్టేస్తుంటారు. ఏ సెక్షన్లు అంటే ఆ సెక్షన్లన్నీ పెట్టడానికి లేదు. వాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే అదే డిఫమేషన్. డిఫమేషన్ కింద మాత్రమే వాళ్ళు పనిషబుల్ అవుతారు. 3. ఎవ్రీ కంప్లైంట్ రెఫర్డ్ టు ఇన్ సబ్ సెక్షన్ 2 షల్ సెట్ ఫర్ ద ఫ్యాక్ట్స్. ఇంకా సో అండ్ సో థింగ్స్ అన్ని ఇచ్చారు దీంట్లో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవన్నీ ఏం చేయాలని. ఈ సెక్షన్ కొంచెం డీటెయిల్గా చదవండి, చదివితే మనకు తెలుస్తుంది యాక్చువల్గా ఏం జరుగుతుంది, జనాలు ఏం చేస్తున్నారు, రియల్గా ఏం చేయాలి రూల్ ప్రకారం అని.
ఎందుకంటే జడ్జిల దగ్గరికి తీసుకొస్తుంటారు, వాళ్ళు ఇంటర్నెట్లో అలా తిట్టారు ఇలా తిట్టారు అని. అవతల తిట్టబడ్డ వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే ఈక్వాలిటీ బిఫోర్ లా, డిఫమేషన్ అమౌంట్ వాళ్ళు ఎక్కువ చార్జ్ చేసుకోవచ్చు సివిల్ కాంపన్సేషన్ లో, క్రిమినల్ గా మాత్రం 2 years మాక్సిమం పనిష్మెంట్ ఉంది. ఓకే, అది ఉంది. 200 ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్, అది సరిపోదు, ఇంకా ఎక్కువ పెట్టాలంటే వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని అమెండ్మెంట్ పాస్ చేసుకొని 3 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళు పెట్టుకోవచ్చు. డిఫమేషన్ లో చేస్తే 5 సంవత్సరాల పనిష్మెంట్ 3 ఏళ్లను పెంచుకోవచ్చు. అంతేకాని మమ్మల్ని తిట్టాడు కాబట్టి వాడికి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలంటే ఎవరైనా కుదరదు అలాగా, ఎందుకంటే ఆల్రెడీ 2 years పెట్టేశారు కదా. అది ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్ టు మ్యాజిస్ట్రేట్స్ 200. ఇది ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో. నో సార్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ కంప్లైంట్ మొన్న అనుకున్నాం కదా మేము ఒకటి చేస్తున్నామని, కొంచెం వీలు పడలేదు నాకు, వైజాగ్ వచ్చేసాను. యాక్చువల్గా ఎవ్రీ కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ కి వెర్బల్ గా చెప్పిన తీసుకోవాలని ఉంది, కానీ ప్రాక్టికల్ గా అలా ఏం జరగట్లేదు. కానీ ప్రొవిజన్ అయితే ఉంది సిఆర్పిసిలో. 200 కంప్లైంట్ అంటేనే జడ్జికి ఇచ్చేదాన్ని కంప్లైంట్ అంటాము, పోలీసులకి ఇచ్చేదాన్ని కంప్లైంట్ అనము సిఆర్పిసి ప్రకారం. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కంప్లైనెంట్ అంటారు, పోలీసులు కంప్లైనెంట్ అవుతారు. మనం ప్రైవేట్ కంప్లైంట్ గా మనం వెళ్తే అప్పుడు అది ప్రైవేట్ కంప్లైంట్ అవుతుంది. 200 ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్. ఏ మేజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ an offence on complaint shall examine upon oath the complainant and the witness present if any, and the substance of such examination shall be reduced to writing. Shall be reduced to writing అంటే ఎవరు రాయాలి? జడ్జి గారు రాసుకోవాలి యాక్చువల్ గా. and shall be signed by the complainant and the witnesses and also be by the magistrate. మ్యాజిస్ట్రేట్ కూడా వచ్చిన వ్యక్తి ఇల్లిటరేట్ పర్సన్ అయితే కోర్ట్ స్టాఫ్ తోటే వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ ఎంటర్ చేయించుకోవాలి. అది యాక్చువల్ ప్రొవిజన్ ఆఫ్ లా. కానీ ఏ కోర్టులో అయినా అలాంటి ప్రొవిజన్ చూసారా మీరు ఎక్కడైనా? ఇది కూడా ఇంప్లిమెంట్ చేయించాలి ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు కోర్ట్స్ లో. మనం తప్పి ఒక స్టాఫ్ మెంబర్ని పెట్టి అతను కంప్లైంట్ తీసుకొని జడ్జికి పెట్టేటట్లుగా. తర్వాత ప్రొవైడెడ్ దట్ when the complaint is made in writing, the magistrate need not examine the complainant and the witnesses. వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు కొన్ని కేసులు. ఎప్పుడంటే పబ్లిక్ సర్వెంటే కంప్లైంట్ అయ్యాడు, పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఆర్ పర్పోర్టింగ్ టు యాక్ట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్ లో పబ్లిక్ సర్వెంట్ అయ్యాడు అనుకోండి. పబ్లిక్ సర్వెంట్ కూడా ఎప్పుడు వస్తారంటే, ఒక మున్సిపల్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన మీద ఏదో అటాక్ జరిగింది, రోడ్ వైడింగ్ లో వచ్చి కొట్టారు, అప్పుడు ఆయన డైరెక్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు, ప్రైవేట్ కంప్లైంట్, పోలీసులు వాళ్ళు రిజిస్టర్ చేయకపోతే. బి, if the magistrate makes over the case for inquiry or trial to another magistrate under section 192, ఆయన ఇంకో మ్యాజిస్ట్రేట్ పంపించారు అనుకోండి, మళ్ళీ ఈయన ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు, ఎట్లా వెళ్ళిన కొత్త మ్యాజిస్ట్రేట్ ఆయన చూసుకుంటారు. అది అక్కడ ఇచ్చారు. 201 201 ప్రొసీజర్ బై మ్యాజిస్ట్రేట్ నాట్ కాంపిటెంట్ టు టేక్ కాగ్నిజెన్స్. If the complaint is made to a magistrate who is not competent to take cognizance, he shall, if the complaint is in writing, return it for presentation to the proper court with an endorsement to that effect. ఆ రాంగ్ పోలీస్ స్టేషన్కి పోయాము, మా జ్యూరిస్డిక్షన్ కాదండి, మా జ్యూరిస్డిక్షన్ కాదని అందరూ తరిమేస్తూ ఉంటారు ఒక పోలీస్ స్టేషన్కి పోతే. మ్యాజిస్ట్రేట్స్ కూడా అలా తరిమేయకూడదు, నాది కాదు నాది కాదు అని ఆయన తీసుకొని ఎండోర్స్ చేసి పలానా కోర్టుకు పోమని ఆయన రాయాలి. ఏ కోర్టుకు వస్తుందో వాళ్ళకి తెలియదు కదా, వచ్చిన వాళ్ళకి ఏదో కనపడ్డ కోర్టుకు వెళ్తారు. కంప్లైంట్ వెళ్ళినప్పుడు బాబు ఇట్లా తీసుకురా అని రాసి, ఈ కోర్టుకు వెళ్ళు, ఇది నేను 3వ కోర్టులో ఉన్నా, నువ్వు 4వ కోర్టుకు వెళ్ళాలని ఏదో రాసి ఇవ్వాలి అలాగా. If the complaint is not in writing, direct the complainant to the proper court. ఆ రైటింగ్ లో లేకపోతే ప్రాపర్ కోర్టుకు పంపించాలి, అది ప్రొవిజన్ ఆఫ్ లా. 202 postponement of issue of process. Any magistrate on receipt of a complaint of an offence of which he is authorized to take cognizance or which has been made over to him under 192. 192 లో మేక్ ఓవర్ ట్రాన్స్ఫర్ అయినాయి అనమాట, కాగ్నిజెన్స్ తీసుకున్నాక. మే if he thinks fit and shall, in a case where the accused is residing at a place beyond the area in which exercises jurisdiction బయట వాడు ఉన్నప్పుడు, postpone the issue of the process against the accused and either inquiry into the case himself. వాడు జ్యూరిస్డిక్షన్ లో లేడు, ఎక్కడో ఉన్నాడు అక్యూజ్డ్, అప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు, లేదంటే ఆయన ఎంక్వైరీ చేసి డైరెక్ట్ an investigation to be made by the police officer or by such other person as he thinks fit.
ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసైడింగ్ వెదర్ ఆర్ నాట్ దేర్ ఈ సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్. దాంట్లో బేసిక్ ప్రైమా ఫేసి కేసు ఉందా లేదా ఎగ్జామిన్ చేయమని ఆయన డైరెక్షన్ చేస్తాడు. ప్రొవైడెడ్ దట్ నో సచ్ డైరెక్షన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ షాల్ బి మేడ్. ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అంటే వేర్ ఇట్ అపియర్స్ టు మ్యాజిస్ట్రేట్ దట్ ద అఫెన్స్ కంప్లైంట్ ఆఫ్ ఈజ్ ట్రయబుల్ ఎక్స్క్లూజివ్లీ బై ద కోర్ట్ ఆఫ్ సెషన్. ఆయన కోర్ట్ ఆఫ్ సెషన్ చేయాలనుకోండి, అప్పుడు ఆయన ఇంకా డైరెక్షన్ ఇవ్వదు, ఇంకా కోర్ట్ ఆఫ్ సెషన్ చూసుకుంటారు, సుపీరియర్ కోర్టు. వేర్ ద complaint has not been made by a court unless the complainant and the witnesses present, if any, have been examined on oath under 200. వాళ్ళు ఆల్రెడీ ఓత్ మీద ఇచ్చేసారు, ప్రమాణం ఇచ్చేసారు, ఇంకా ఆయన ఏమి ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు. ఇన్ అన్ ఎంక్వైరీ అండర్ సబ్సెక్షన్ 1 the magistrate may, if he thinks fit, take evidence of witnesses on oath. ఆయన అఫిడవిట్ మీద తీసుకోవాలి, ఓత్ మీద తీసుకోవాలి వాళ్ళ దగ్గర. Provided that if it appears to the magistrate that the offence complained of is triable exclusively by the court of session, he shall call upon the complainant to produce all his witnesses and examine them on oath. కోర్ట్ ఆఫ్ సెషన్ చూడాల్సినప్పుడు వాళ్ళందరినీ పిలిచేసి ప్రొడ్యూస్ ఆల్ హిస్ విట్నెసెస్ అందరినీ తెచ్చి వాళ్ళందరినీ ఓతులు ఎగ్జామిన్ చేయాలి. ఇఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ 1 ఈజ్ మేడ్ బై ఎ పర్సన్ నాట్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, పోలీసులు ఇచ్చి ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ అయినప్పుడు he shall have for that investigation all the powers conferred by this code on an officer in charge of a police station except the power to arrest without warrant. పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో ప్రైవేట్ కంప్లైంట్ లో జడ్జి కూడా అలా అంతా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఎక్సెప్ట్ అరెస్ట్ చేయడం తప్పితే ఇచ్చారు. 3 అయిపోయింది, అది 202 సబ్సెక్షన్ 3. అది 3 డిస్మిసల్ ఆఫ్ కంప్లైంట్. మనం కంప్లైంట్ ఇచ్చాము, దాంట్లో సమ్ డిఫెక్ట్స్ ఏదో ఉన్నాయి. ఇఫ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద స్టేట్మెంట్స్ ఆన్ ఓత్ of the complainant and of the witnesses and the result of the inquiry or investigation under 202, the magistrate is of the opinion there is no sufficient ground for proceeding. దాంట్లో అంత పసలేదు ఆ కేసులని మ్యాజిస్ట్రేట్ భావిస్తే ఆయన దాన్ని డిస్మిస్ చేయొచ్చు. he shall dismiss the complaint and in every such case he shall briefly record his reasons for so doing. ఆయన బ్రీఫ్ గా రీజన్స్ రాయాలి. ఈ కేసు బాగలేదని ఒక లైన్ రాసేసి దీంట్లో పసలేదని అట్లా రాసేస్తే కుదరదు, కొంచెం బేసిక్ గ్రౌండ్స్ రాయాలి. వాట్ ఈ అబ్జర్వ్డ్, వాట్ వర్ హిస్ అబ్జర్వేషన్స్ టు డిస్మిస్ ద కేస్ అనేది రాయాలి. అది ఆర్బిట్రీనెస్ లేకుండా ఉండడానికి అట్లాంటివి రీజన్డ్ డెసిషన్స్ ఇవ్వాలి ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్. అది ఓకే. ఓకే మేడం, ఇంకొంచెం చూద్దామంటారా? కొంచెం ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఇవాళ. సరే, కాసేపు చూద్దాం, హాఫ్ అన్ అవర్. చాప్టర్ 14 కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్. ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. ప్రాసెస్ అంటే సమన్స్ లాంటివే. ఇఫ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ఎ మ్యాజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ దేర్ ఈస్ సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్ అండ్ ద కేస్ అపియర్స్ టు బి ఎ సమన్స్ కేస్, he shall issue his summons for the attendance of the accused. Summons case అయితే accused రమ్మంటారు. when a warrant case he may issue a warrant or if he thinks fit a summons. వారెంట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే సమన్స్ అయినా ఇవ్వచ్చు for causing the accused to be brought or to appear at a certain time before such magistrate, or if he has no jurisdiction some other వేరే మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా వెళ్ళమని కూడా ఆయన డైరెక్ట్ చేయొచ్చు. Number 2, clause 2, no summons or warrant shall be issued against the accused under 1 until a list of the prosecution witnesses has been filed. ప్రాసిక్యూషన్ విట్నెస్ లిస్ట్ వేస్తారు, అవి 1 2 3 4 5 10 అని అట్లా. నెంబర్ 1 విట్నెస్ జనరల్ గా విక్టిమ్ ఉంటారు, లాస్ట్ విట్నెస్ జనరల్ గా పోలీస్ అధికారులు ఉంటారు, ఇలా అంటే ఎక్స్పర్ట్ విట్నెస్లు కూడా ఉంటారు. సో ఆ లిస్ట్ ఆఫ్ ద విట్నెస్ ఆయన ప్రొడ్యూస్ చేయాలి. Number 3 clause, in a proceeding instituted upon a complaint made in writing, every summons or warrant issued under 1 shall be accompanied by a copy of such complaint. ప్రైవేట్ కంప్లైంట్ అయినప్పుడు పర్టికులర్ గా ఆ సమన్స్ కి వాటికి వెనకాల మన ప్రైవేట్ కంప్లైంట్ జతపరచాలి, ఎందుకంటే ఎవరిచ్చారో వాళ్ళకి కూడా తెలవాలి కదా. Number 4, by any law for the time being in force, any process fees or other fees are payable, no process shall be issued until the fees are paid. If such fees are not paid within a reasonable time, the magistrate may dismiss the complaint. ప్రైవేట్ కంప్లైంట్ కేసుల్లో ప్రాసెస్ ఫీ మనమే కట్టుకోవాలి.
స్టేట్ కంప్లైంట్ కేసెస్ లో ప్రైవేట్ కంప్లైంట్ కి ఆపోజిట్ ఏంటి స్టేట్ కంప్లైంట్. స్టేట్ అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కేసెస్ లో ప్రాసెస్ గవర్నమెంటే కట్టుకుంటది. సో ప్రైవేట్ వాటిలో మనమే ప్రాసెస్ కట్టుకోవాలి. 5 నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్ టు అఫెక్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 87. సెక్షన్ 87 ఏంటో చూడండి ఒకసారి ఎవరైనా. సెక్షన్ 87 ఆఫ్ సిఆర్పిసి చెప్పండి ఎవరైనా. Issue ఇష్యూ of వారెంట్ warrant in lieu of or in addition to summons. ఇన్ లియో ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు సమన్స్. సమన్స్ బదులు లేదంటే సమన్స్ అతని అదనంగా. ఇన్ అడిషన్ టు అంటే ఇన్ లియో ఆఫ్ అంటే బదులుగా సమన్స్ ఇవ్వడము. సో దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇది చేయకూడదు అనడానికి లేదు. దాని పాటికి ఆ పవర్స్ ఉంటాయి, ఈ పవర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ ప్రొవిజన్స్ ని ఇది ఓవర్ రైడ్ చేయలేదు. అది 205 మ్యాజిస్ట్రేట్ మే డిస్పెన్స్ విత్ పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. 205 పిటిషన్ అంటాం. whenever a magistrate issues a summons, he may, if he sees reason so to do, dispense with the personal attendance of the accused and permit him to appear by his pleader. But magistrate inquiring into or trying the case may, in his discretion at any stage of the proceedings, direct the personal attendance of the accused and if necessary enforce such attendance in the manner herein before provided. డిస్పెన్స్ విత్ పిటిషన్ అంటాం. 205 నోట్ చేసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ గా కోర్టులో చేసేవాళ్ళు ఎక్కువ వేస్తుంటారు. whenever magistrate issues a summons, he may, if he sees reasonable reasons to do, so to do, dispense with the personal attendance of the accused and permit him to appear by his pleader. నేనే ఒక కేసు చేశాను. అక్యూజ్డ్ పర్సన్ వాళ్ళ తాతయ్య పెట్టాడు మనవడి మీద 19 years రాగానే. మనవడేమో ఢిల్లీలో చదువుతున్నాడు, కేసు ఏమో ఇక్కడ వేరే దగ్గర ఆంధ్రాలో పెట్టారు. నెల వాయిదా ఢిల్లీలో చదివే స్టూడెంట్ రాగలడా, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అప్పుడు మనం డిస్పెన్స్ పిటిషన్ వేస్తాం అనమాట. ఎందుకంటే వచ్చి ఆడ చేసేదేం లేదు. అసలు కోర్టుకి ఎందుకు రమ్మంటారు అక్యూజ్డ్ని తెలుసా? ఒక పనిష్మెంట్ కిందన. వై అక్యూజ్డ్ ఈజ్ కాల్డ్ టు అపియర్ ఫర్ ఎవరీ హియరింగ్ ఇన్ ద కోర్ట్. ఎందుకు పిలుస్తారు తెలుసా? ఫండమెంటల్ రీజన్, బేసిక్ ప్రిన్సిపల్. ఆ బేసిక్ ప్రిన్సిపల్ పోలీసులకి, మీడియాకి, మిగతా వాళ్ళకి తెలిస్తే అలా ప్రతిసారి పిలవరు. ఆ బేసిక్ ప్రిన్సిపల్ తెలియదు. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అది అక్యూజ్ని పనిష్ చేయడం కాదు. అది అక్యూజ్డ్కి ఒక శిక్ష లాగా కాదు, అక్యూజ్డ్కి ఒక రైట్ లాగా పిలుస్తారు. అంటే అక్యూజ్డ్ లేకుండా వీళ్ళే విచారించేసి వీళ్ళే శిక్షలు విధించేస్తే అది ఎక్స్ పార్టీ డెసిషన్ అవుతారు కదా. ఎవడో విట్నెస్లు వస్తాడు, ఏదో కథలన్నీ చెప్తాడు, ఆమె వాడికి ఏదో 10 ఏళ్ళు జైలు శిక్ష అంటారు, అక్యూజ్డ్ రాడు. అందుకని జడ్జి గారు, బాబు నీ మీద విచారణ జరుగుతుంది, నువ్వు వచ్చి విను, వాళ్ళు నీ మీద అగెన్స్ట్గా ఏమేమి చెప్తున్నారో విను అని చెప్పచ్చు. ఓకే అంటే ఎప్పుడు ఆ విట్నెస్లు వాళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళు అక్యూజ్డ్ రావాలి. లేకుంటే అక్యూజ్డ్ నేను రాలేనంటే మా ప్లేడర్ వింటాడు నా బదులు, ఆయన వింటే నేను విన్నట్టే అని విన్నాడు అనుకోండి, ఇంకా అక్యూజ్డ్ ఈజ్ రిలింక్విషింగ్ హిజ్ రైట్. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద అక్యూజ్డ్ టు బి ప్రెజెంట్ ఫర్ ఎవరీ హియరింగ్. నౌ హీ డోంట్ వాంట్ టు యూజ్ హిజ్ రైట్, యూ వాంట్ టు రిలింక్విష్ హిజ్ రైట్ అనమాట. అది 205లో అతను అడిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే స్టేషన్కి, కేసులకి, కోర్టుకి రావాల్సిన పని లేదు అక్యూజ్డ్ బెయిల్ మీద ఉంటే, అన్లెస్ అతని స్టేట్మెంట్ తీసుకోవడానికి తప్పితే, అలాంటి అతని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి. అలా చీఫ్ ఎగ్జామినేషన్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే అతను కావాలి. ఓకేనా, ఇది బేసిక్ పాయింట్. అందువల్ల వాళ్ళని ఇన్సిస్ట్ చేయాల్సిన పని లేదు. 206 స్పెషల్ సమన్స్ ఇన్ కేస్ ఆఫ్ పెట్టి అఫెన్స్. పెట్టి అఫెన్స్ స్మాల్ అఫెన్సెస్ ఏదో ఉంటాయి, చిన్న చిన్నవి, తిట్టారు, కొట్టారు, గొడవ పడ్డారు, అలాంటివి పర్టికులర్ కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉంటాయి. If in the opinion of a magistrate taking cognizance of a petty offence, the case may be summarily disposed of under section 260 or 261. 260, 261 ఏముంది, సమ్మరీ ట్రయల్స్ వస్తాయేమో చూడండి, నోట్ చేసుకోండి. 260, 261 ఏముందో చూడండి సిఆర్పిసిలో. సెక్షన్స్ 260 and 261 of CRPC. Power to try summarily tried by magistrate of the second class. ఓకే, మీరు బుక్ పెట్టుకొని ఆ ఇండెక్స్ దగ్గర ఒక చిన్న ఫ్లాగ్ పెట్టుకోండి, కలర్ ఫ్లాగ్, తక్కువ మంది తీసి చూసేటట్టు. నాకు స్క్రీన్ మీద కుదరదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కంటిన్యూగా ఉంటుంది కదా అలాగా. ఓకే, 260
నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ దిస్ కోడ్, పవర్ టు ట్రై సమ్మర్లీ 260, 261 ఏమో పవర్ టు ట్రై సమ్మర్లీ బై సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్. ఓవరాల్ గా సమ్మరీ ట్రయల్స్ అవి. Except where he is for reasons to be recorded in writing of a contrary opinion, issue summons to the accused requiring him to either to appear in person or by pleader before a magistrate on a specified date, or if he desires to plead guilty to the charge without appearing before the magistrate. జడ్జి గారి దగ్గరికి రాకుండా సిగ్గుపడి ఆడు ఒప్పుకున్నాడు అనుకోండి గిల్టీ అని, అప్పుడు టు ట్రాన్స్మిట్ బిఫోర్ సచ్ స్పెసిఫైడ్ డేట్, ఆ డేట్ లో రావాలి, బై పోస్ట్ ఆర్ బై మెసెంజర్ టు ద మ్యాజిస్ట్రేట్ ద సడ్ ప్లీ ఇన్ రైటింగ్, ఆ ప్లీ రైటింగ్ లో కూడా పంపించచ్చు, అండ్ ద అమౌంట్ ఆఫ్ ఫైన్ స్పెసిఫైడ్ in the summons, or if he desires to appear by pleader and to plead guilty to the charge through such pleader, to authorize in writing the pleader to plead guilty to the charge on his behalf and to pay the fine to such pleader. పెట్టి అఫెన్స్లు అంటే పెనాల్టీలు ఉన్న అఫెన్స్లు కొన్ని ఉంటాయి, అప్పుడు కూడా అతను పర్సనల్ గా రావాల్సిన పని లేదు. ఆయన గిల్టీ ప్లీడ్ చేసి పొరపాటు అయిపోయిందండి, ట్రాఫిక్ లో ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ జంపింగ్ కూడా అఫెన్సే కదా, అట్లాంటి కేసులు లాంటి ఏదో ఒక అఫెన్స్ అయినప్పుడు ఆ పెనాల్టీ కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు గిల్టీ ప్లీడ్ చేసుకొని. ఇంకా అదర్ థింగ్స్ చూడండి దీంట్లో. స్పెషల్ సమన్స్ ఇన్ కేస్ ఆఫ్ పెట్టి అఫెన్స్. 207 సప్లై టు ద అక్యూజ్డ్ ఆఫ్ కాపీ ఆఫ్ పోలీస్ రిపోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్, ఆది ఆల్టర్మ్ పార్టమ్ కింద వస్తుంది ఇది ఈ సెక్షన్. అట్లా అట్లా క్రాస్ రివర్స్ లో కూడా అడగవచ్చు, అంటే ఫెయిర్ ట్రయల్ కింద వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మీద ఏమేమి అక్యూజేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలవాలి కదా, అది 207 లో వాళ్ళకి ఇస్తారన్నమాట పుస్తకం మొత్తం, బుక్లెట్ అంతా, వాళ్ళ ఛార్జ్ షీట్ అంతా. ఇన్ ఎనీ కేస్ వేర్ ద ప్రొసీడింగ్స్ హాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్, అంటే పోలీస్ రిపోర్ట్ అంటే ఛార్జ్ షీట్, ద మ్యాజిస్ట్రేట్ షాల్ వితౌట్ డిలే ఫర్నిష్ టు ద అక్యూజ్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమేమి ఇవ్వాలి, ఏ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, పోలీస్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ మొత్తం ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ రికార్డెడ్ అండర్ 154 ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, the statements recorded under section 3 of 161 statements of witness లన్నీ ఇవ్వాలి, of all persons whom the prosecution proposes to examine as its witnesses, the witness list అంతా ఇవ్వాలి, excluding therefrom any part in regard to which a request for such exclusion has been made by the police officer under subsection 6. లేదా ఆయన దగ్గర ఏదో సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంతవరకు ఆయనకి ఇవ్వద్దు, ఇప్పుడే లాస్ట్ లో ఇవ్వద్దు, మాకు ఇవన్నీ ఏదో వాళ్ళ స్విట్జర్లాండ్ నుంచి వచ్చినాయి అవి ఏమి రిలీజ్ చేయకూడదు ఎవిడెన్స్లు ఏదో చెప్పారు అనుకోండి, స్విస్ బ్యాంకుల ఎవిడెన్స్లు అలాంటివి ఏదో సంథింగ్. తర్వాత ద కన్ఫెషన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎనీ రికార్డెడ్ అండర్ 164 స్టేట్మెంట్స్ దగ్గర కన్ఫెషన్స్ చేస్తారు. ఎవరు కో అక్యూజ్డ్ కూడా ఉంటారు, వీడికి తోడు దొంగలు ఉంటారు కదా, కొందరు ఒప్పేసుకుంటారు ఇట్లా జరిగిందని. ఇలాంటి వాళ్ళు భయపడిపోవడానికి ఇరికిచ్చేయడానికి, ఒక్కోసారి పెద్ద పెద్ద వాళ్ళని ఇరికిచ్చేయడానికి కింద వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాము ఉప్పేసుకోండి అంటారు, ఇలాంటికి 4 ఎక్స్ట్రా కలిపి చెప్పేయండి మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాం అంటారు. అట్లా కూడా ఇరికిచ్చే ఉంటాయి అన్నమాట తోడు దొంగలు కలిసి చేసినప్పుడు, ఆ స్టేట్మెంట్లు కూడా ఇవ్వాలి. అట్లా 5 ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఆర్ రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్స్ దేర్ ఆఫ్ ఫార్వర్డ్ టు ద మ్యాజిస్ట్రేట్. ఇంకేదో ఒకటి జడ్జి గారికి అదర్ జడ్జిమెంట్లు అవి ఏదో ఇస్తూ ఉంటారు కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఇవ్వాలి. ఓవరాల్ గా టోటల్ గా జడ్జి గారికి ఏమి ఇస్తారో అన్ని ఇవ్వాలి ఎక్సెప్ట్ ఆల్మోస్ట్ కేస్ డైరీ తప్పితే. ప్రొవైడెడ్ దట్ ద మ్యాజిస్ట్రేట్ మే ఆఫ్టర్ పర్సూయింగ్ ఎనీ సచ్ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ యాజ్ ఇఫ్ రెఫర్డ్ టు ఇన్ క్లాస్ 3 and considering the reasons given by the police officer for the request, direct that a copy of that part of the statement or from such portion thereof as the magistrate thinks proper shall be furnished to the accused. Example, forensic reports ఉంటాయి, అవి ఇప్పుడే ఇవ్వద్దు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటాయి ఇప్పుడే ఇవ్వద్దు, మళ్ళీ వాడి స్టోరీ దాన్ని బట్టి మార్చుకోవచ్చు కదా, వాడు ఎక్కడ ఎలా కొట్టాడో వాడు చెప్పాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కరెక్ట్ గా వస్తుంది, వీడు మళ్ళీ దెబ్బలు ఎన్ని తగిలే వీడికే తెలియదు, పొడి చేసాడు ఎన్నోసార్లు వీడికే తెలియదు, ఆ కోపంలో ఎన్నిసార్లు పొడిచాడు, అప్పుడు అది ఎంత డీప్ పొడిచాడో కూడా వీడికి గుర్తులేదు, ఇంకా ఆవేశంలో చేసేసాడు. దాంట్లో కొందరు డ్రంకన్ గా కూడా చేస్తారు, అప్పుడు వాడికి తెలియదు, డ్రంకన్ గా వాడు చేసిన పనిష్బుల్ అవుతారు, ఎందుకంటే వాలంటరీగా డ్రింకింగ్ చేసినప్పుడు. అప్పుడు ఆ రిపోర్ట్ని చూసారంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ని చూసారంటే వీళ్ళు కథ మార్చేయచ్చు. అటువంటిప్పుడు కూడా కొన్ని వాళ్ళకి ఇవ్వద్దని కొన్ని కన్సీల్ చేయమని చెప్పొచ్చు అట్లా. 208 సప్లై ఆఫ్ కాపీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ టు అక్యూజ్డ్ ఇన్ అదర్ కేసెస్ ట్రైబుల్ బై కోర్ట్స్ ఆఫ్ సెషన్. వేరే కేసెస్ లో కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలానే ఇవ్వాలి. వేర్ ఇన్ ఏ కేస్ ఇన్స్టిట్యూట్ అదర్వైజ్ దాన్ అనే పోలీస్ రిపోర్ట్
otherwise than a police report in private case. So it appears to the magistrate issuing process under 204 that the offence is triable exclusively by the sessions court. The magistrate shall without delay furnish to the accused free of cost a copy of each of the following. మళ్ళీ సేమ్ వస్తాయి ఆల్మోస్ట్ అన్ని సమన్స్ కాపీలు అన్ని. 209 commitment of case to court of session when offence is triable exclusively by it. కొంచెం సేమ్ లేకపోయినా పైన సెక్షన్స్ లో మైనర్ డిఫరెన్స్ ఉంటే ఎగ్జామిన్ చేసేయండి. మీరు ఒక్కొక్క సెక్షన్ ఇలాంటి ఒక చాప్టర్ చాట్ జీపీటీ లాంటి వాటికి ఫీడ్ చేస్తే ఆ డిఫరెన్స్ కొన్ని సిమిలర్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, చాట్ జీపీటీకి అవి రెండు ఫీడ్ చేయండి, అది డిఫరెన్సెస్ మీకు చూపిస్తుంది. అప్పుడు మైక్రో లెవెల్లో మీకు ఈ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి. అవే ఎంసీక్యూ లాగా వస్తాయి. 209 కమిట్మెంట్ ఆఫ్ కేస్ టు కేస్. కమిట్మెంట్ ఆఫ్ కేస్ టు కోర్ట్ ఆఫ్ సెషన్ వెన్ అఫెన్స్ ఇస్ ట్రయలబుల్ ఎక్స్క్లూజివ్లీ బై ఇట్. కేసుని సెషన్స్ కోర్టుకి ఎలా కమిట్ చేయాలి ఇచ్చారు. వెన్ ఇన్ ఏ కేస్ ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్ ఆర్ అదర్వైజ్. పోలీస్ రిపోర్ట్ మీద అంటే పోలీస్ కంప్లైంట్ మీద, ఆర్ అదర్వైజ్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ మీద, ద అక్యూజ్డ్ అపియర్స్ or is brought before a magistrate and it appears to the magistrate that the offence is triable exclusively by the court of session. He shall, example ఒక రేప్ కేసు ఉంది, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టరు, అప్పుడు వాళ్ళే ప్రైవేట్ కేసు వేస్తారు, అప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ చూస్తుంది. He shall commit after complying with the provisions of 207 or 208. 207, 208 కింద ఆయన దగ్గర ఏమున్నాయో ఆ కాపీస్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. As the case may be, the case to the court of session and subject to the provisions of this code relating to bail. ఆ బెయిల్ గీలు కావాలంటే ఆయన ప్రొవిజన్స్ ఉంటే ఇస్తాడు. రిమాండ్ ద అక్యూజ్ టు కస్టడీ అంటిల్ సచ్ కమిట్మెంట్ హ్యాస్ బీన్ మేడ్. వాళ్ళని రిమాండ్ చేస్తారు కమిట్మెంట్ అయ్యే వరకు, ఇలాంటి బెయిల్ అన్నా ఇస్తారు. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్. తర్వాత సెండ్ టు ద కోర్ట్ ద రికార్డ్ ఆఫ్ ద కేస్ అండ్ ద డాక్యుమెంట్స్ అండ్ ఆర్టికల్స్ ఎనీ విచ్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఎవిడెన్స్. నోటిఫై ద పీపీ ఆఫ్ ద కమిట్మెంట్ ఆఫ్ ద కేస్ టు ద కోర్ట్ ఆఫ్ సెషన్. తర్వాత పీపీ కూడా ఇంటిమేట్ చేస్తారు. అది 210 procedure to be followed when there is a complaint case and police investigation in respect of the same offense. 210 ఉంది, ఇదే లాస్ట్ దేంట్లో. దీంతో ఆపేస్తాము ఈరోజు. When in a case instituted otherwise than on a police report, it is made to appear to the magistrate during the course of the inquiry or trial held by him that an investigation by the police is in progress in relation to the offense which is the subject matter of inquiry or trial held by him. The magistrate shall stay the proceedings of such inquiry or trial and call for a report on the manner from the police officer conducting the investigation. మళ్ళా చూద్దాం. When in a case instituted otherwise than a police report and a private complaint, it is made to appear to the magistrate during the course of inquiry or trial that an investigation by the police is in progress in relation to the offense which is the subject matter of the inquiry. Magistrate shall stay the proceedings of such inquiry. ఆయన ప్రొసీడింగ్స్ ఆపుతాడు, వాడిని రమ్మని ఇంకా అట్లా వాడిని లోపలేయడం అట్లాంటివన్నీ లేకుండా వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాల్ ఫర్ రిపోర్ట్ ఆన్ ద మ్యాటర్ ఫ్రమ్ ద పోలీస్ after conducting the investigation. If a report is made by the investigating police officer under 173 and on such report cognizance of an offence is taken by the magistrate against any person who is an accused in the complaint case. ఒక్కోసారి కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతారు, ఇలాంటి కొందరు తీసేయాల్సి వస్తుంది. The magistrate shall inquire into or try together the complainant case and the case arising out of the police report as if both cases were instituted అనే పోలీస్ రిపోర్ట్. ఒక్కోసారి పోలీస్ రిపోర్ట్ లో ఒకటి ఉంటుంది, కొంతమందిని తీసుకోరు పోలీసులు, అప్పుడు వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ పెడతారు అదే ఇన్సిడెంట్ మీద కూడా, అప్పుడు రెండు కలిపి కూడా విచారించవచ్చు జాయింట్ గా ఒకటే కేసు లాగా. 3. If the police report does not relate to any accused in the complainant case or if the magistrate does not take cognizance of any offence on the police report, he shall proceed with the inquiry or trial which was stayed by him in accordance with the provisions of this code. ఒక్కోసారి పోలీస్ రిపోర్ట్ లో ఏమీ లేవనుకోండి, లేకుంటే దాంట్లో ఏం పసలేదనుకుంటే అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ మీద వెళ్తాడు ఆయన. అది ఇంతవరకు, అది ఇంతటితో ఆపేస్తాను షేరింగ్. అది ఓకే, షేరింగ్ ఎక్కడ ఆపాలి? ఇది కొంచెము దీంట్లో కొంచెం కష్టంగా ఉంది షేరింగ్ అవన్నీ ఆపడం. ఓకే, షేరింగ్ ఆపేస్తాను.
ఓకే అండి, ఇది లైబ్రరీ. ఇక్కడ ఉన్నాము నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నం లైబ్రరీలో. రేపు కూడా ఉంటుంది ఇదే టైంకి. ఇక్కడ వైఫై ఫెసిలిటీ బాగుంది. కాకపోతే 2 hours మామూలుగా చేస్తుంటాం కదా, కొంచెం 1.5 hour లోపల చేద్దాము ఇది రేపు కూడా. అంటే ఓవరాల్గా మనకి కంటిన్యూటీ ఉంటుంది, అసలు లేని దానికంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అలా. ఓకే అండి, రికార్డింగ్ కూడా ఆపేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.